అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో ఏమంటే పొద్దున నిద్ర లేసి స్నానం చేసి లక్షణంగా రెడీ అయ్యి మన గోమాత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పాలైతే పిండుతున్నానండి. మన ఆశ్రమం వాసులకి అన్నిటికీ కావాలి కదండి, టీలు, కాఫీలు, పాలు, పెరుగు ఇవన్నిటికీ కావాలి. కాబట్టి పొద్దున్న సాయంత్రం ఈ విధంగా పాలు పిండడం అనేది మన ఆశ్రమంలో ఇది కూడా ఒక వర్క్ జరుగుతుందన్నమాట. ఇంకా ఈ రకంగా పాలు పిండడం అనేది నేను చూడండి 2 చేతులు మార్చి పిండుతున్నాను. ఎందుకంటే ఒకే చేతిలో పిండడం వల్ల నొప్పి కూడా వస్తుంది నాకు. దానికనే ఆ రకంగా మార్చి పిండుతాను అనమాట. ఇది ఈరోజు కొత్తగా నేనేదో ఆశ్రమం కోసమో వీడియో కోసమో నేర్చుకోండి కాదండి. నా చిన్ననాటి రోజుల్లో నుండి నాకు ఈ రకంగా పాలు పిండడం అయితే వచ్చు. నా పెళ్లి చూపుల్లో కూడా మా వారు నన్ను చూసేకి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చింటే కూడా నేను సిగ్గుపడి అక్కడ ఇక్కడ దాక్కోకుండా డైరెక్ట్గా పోయి ఆవు దగ్గర పాలు పిండుకొని వచ్చి వాళ్ళకి టీ కూడా పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.